కామారెడ్డి మెదక్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో వానలు కురుస్తున్నాయి. రెండు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఇంతకీ ఈ వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు? వర్షాలను సెంటీమీటర్లు, మిల్లీమీటర్లలో ఎలా అంచనా వేస్తారు? వర్షాన్ని కొలిచే పరికరం ఎలా పనిచేస్తుంది? తెలంగాణలో వర్షపాతాన్ని నమోదు చేసే కేంద్రాలు ఎక్కడెక్కడున్నాయి? వర్షపాతాన్ని నమోదు చేసేందుకు వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి పద్ధతులను వినియోగిస్తున్నారు? హైదరాబాద్ బేగంపేటలో ఉన్న వర్షపాత నమోదు కేంద్రం నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సో మనం మామూలుగా వింటూ ఉంటాము ప్రతి జిల్లాల్లో కూడా ఎంత వర్షపాతం నమోదైంది, ఇన్ని సెంటీమీటర్లలో వర్షపాతం నమోదైందని కూడా వింటుంటాం. అయితే ఆ రెయిన్ఫాల్ అనేది ఏ విధంగా కొలుస్తారు? సో దానికంటూ కూడా ఒక పరికరం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం బేగంపల్లిలోని వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. సో ఇక్కడ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. సో గాలిని, అన్ని విండ్ స్పీడ్ని కానీ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి, అలాగే రెయిన్ఫాల్ ఎంతవరకు పడుతుందని కూడా చెక్ చేయడానికి తెలుసుకుంటూ ఉంటారని కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం మనము చూసుకుంటే ఇక్కడ దానికి సంబంధించి కూడా పరికరం మనం చూస్తున్నాము. దీని ద్వారానే కూడా రెయిన్ఫాల్ ఎన్ని సెంటీమీటర్ల వరకు నమోదవుతుంది అని కూడా తెలుసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. సో దీని ద్వారా ఏ విధంగా తెలుసుకుంటారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మెట్టే అప్పారావు రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకసారి మనం చూస్తున్నాము, దీని ద్వారా కూడా రెయిన్ఫాల్ తెలుసుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. ఏ విధంగా తెలుసుకుంటారు సార్? ఇది యాక్చువల్లీ ఏంటంటే అండి, మనకి ఈ బేగంపేట వాతావరణ కేంద్రంలో ఎంత వర్షపాతం నమోదైంది అనడానికి ఈ పరికరాన్ని మనము తీసుకుంటామన్నమాట. అయితే ఈ పరికరం యొక్క మెకానిజం ఎట్లా అంటే, దీన్ని ఏమంటామంటే మనము సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్, SRRG. అంటే ఇదే ఆటోమేటిక్గా రెయిన్ఫాల్ని మెజర్ చేసుకుంటూ ఉంటుంది త్రూ అవుట్ ద డే. అవర్ డే స్టార్ట్స్ ఎట్ 8:30 in the morning. సో ఎంత వర్షపాతం నమోదైంది ఇవాళ 8:30 నుంచి రేపు మార్నింగ్ 8:30 వరకు, 24 hours. ఓకే, సో దీని మెకానిజం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక హోల్ ఉంది. ఆ హోల్ ఇది ఈ ఫన్నల్ మనకి లోపల ఉంటుందండి. ఈ ఫన్నల్ పైప్ ఈ మెటాలిక్ ట్యూబ్లో కరెక్ట్గా ప్లేస్ అవుతుంది. సో ఈ మెటాలిక్ ట్యూబ్ ద్వారా మనకి ఛాంబర్లో వాటర్ ఫిల్అప్ అవుతుంది, రెయిన్ వాటర్. ఓకే, సో ఈ రెయిన్ వాటర్ ఇందులో ఫిల్అప్ అవుతున్న కొద్ది ఫ్రమ్ ద బేస్ లెవెల్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ పెన్ ఆర్మ్ ఏదైతే ఉందో ఈ పెన్ ఆర్మ్ కూడా ఆ ప్రపోర్షనేట్గా మెల్లగా రేజ్ అవుతూ ఉంటుంది. సో మన వన్స్ ఇది ఈ హైట్ టాప్ ఆఫ్ ద ఛాంబర్ రీచ్ అయింది అంటే ద మీనింగ్ ఈస్ 10 millimeters రెయిన్ ఈస్ రిసీవ్డ్ టిల్ దట్ టైమ్. సో వన్స్ ఇది టాప్ ఆఫ్ ద ఈ ఛాంబర్ రీచ్ అయింది అంటే మనకి డ్రైన్ అవుట్ అయిపోతుంది కంప్లీట్గా వాటర్. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ పెన్నామ్ కిందకు వచ్చేస్తుంది. ఈ పెన్నామ్ రేస్ కావడానికి కారణం ఏంటి అంటే ద బేస్ ఆఫ్ ద పెన్ ఆర్మ్ ఈజ్ అటాచ్డ్ టు ప్లాస్టిక్ మెటీరియల్ విచ్ విల్ ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. సో ఆ విధంగా సర్ఫేస్ మీద ఫ్లోట్ అవుతుంది కాబట్టి ఇది స్లోగా రేజ్ అవుతుంది. So 10 millimeter will give 1 centimeter up to here. Again, when the water is completely draining out, slowly the pen arm comes down. So likewise, we will get peaks on the chart here. సో మనం ఇక్కడ ఇవాళ డేట్తో సహా చూస్తూ ఉన్నాము. సో రోజు చేంజ్ చేస్తారా సార్? ఎవ్రీడే మార్నింగ్ 8:30కి చేంజ్ చేస్తామండి. 8:30 చేంజ్ చేస్తే 24 hours. ఇవన్నీ అవర్స్ అన్నమాట. ఇక్కడ హారిజాంటల్గా ఉన్నాయి 13, 14, 15, 16 దే ఆర్ ఆల్ అవర్స్. సో అట్లా ఇదేమో వర్టికల్గా ఉన్నాయన్నీ రీడింగ్స్ ఇన్ మిల్లీమీటర్స్, 2 millimeter, 4, 6, 8, 10. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కేంద్రం IMDకి సంబంధించి. సో మిగిలిన జిల్లాలకి సంబంధించి కొలిచేందుకు కూడా ఇక్కడే పరికరం చూసిస్తారా, లేకపోతే వేరే చోట కూడా? మనకి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా మా డిపార్ట్మెంట్ యొక్క లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే ఇటువంటి పరికరాలని ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు ఇది కేంద్రం, ఇది బేగంపేట కాబట్టి మనకి ఇది ఈ కంప్లీట్ హైదరాబాద్ దీనికి ఆల్మోస్ట్ అథెంటిక్గా తీసుకోవచ్చు ఇంత రెయిన్ పడింది అనేసి. ఇది కాకుండా మనకి చిన్న చిన్న లైక్ సికింద్రాబాద్ వి హ్యావ్, మౌలాలి, మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. సో అక్కడ కూడా మాకు పాయింట్స్ ఉన్నాయి. ఇవి అక్కడ నుంచి కూడా డేటా వస్తుంది. ఈవెన్ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది, డుండిగల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, వాళ్ళు కూడా ఇట్లాంటివి మెయింటైన్ చేస్తున్నారు. సో ఫ్రమ్ ఎవ్రీవేర్ యూ విల్ గెట్ ద డేటా అండ్ ఆల్మోస్ట్ ద డేటా విల్ బి సేమ్ డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్. లేకపోతే ఓపెన్ ప్లేస్లో ఉండాలని ఏమైనా ఉంటుందా సార్? దీనికి కంపల్సరీగా రూల్స్ ఉంటాయండి. ఓపెన్ ఏరియా అంటే అరౌండ్ 2 to 3 kilometers ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ టాల్ బిల్డింగ్స్, టాల్ స్ట్రక్చర్స్, సో లైక్ దాట్. ఎందుకంటే రెయిన్ఫాల్ పడేదాన్ని ఇంటర్సెప్ట్ కాకుండా డైరెక్ట్గా రిసీవ్ కావడానికి అనమాట.
సో మనం చూస్తున్నాం కదా మొత్తంగా ఇక్కడైతే ప్రతి ఒక్కటి అంటే ఆ విండ్కి సంబంధించి అలాగే మాయిశ్చర్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ కొలిచేందుకు పరికరాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇవి ఏవైతే పరికరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయో మొత్తానికి ఒక పెద్ద పెద్ద బిల్డింగ్ నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. ఆ దూరంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు యాక్యురసీ కానీ ఇవన్నీ కనిపిస్తాయని కూడా అప్పారావు రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కుశల్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.